గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన సోదరులు తీన్మార్ మల్లన్న గారు, ఎలియాస్ నవీన్ గారు, ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన తమ్ముడు బోడా డిన్నా గారు, వేదిక పైనున్న మా పార్టీ నాయకులందరికీ, ఈరోజు కొత్తగా పార్టీలో చేరిన వారికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న కాకతీయ యూనివర్సిటీలో ఒక సంఘటన జరిగింది. భారత రాజ్యాంగం మనందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను భంగపరిచే విధంగా, ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కలరాసే విధంగా మరి నిన్నటి సమావేశం పైన కొంతమంది దాడి చేయడం, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం చూస్తూ ఉంటే రాబోయే రోజులు ఎంత భయంకరంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను ప్రజాస్వామ్యవాదులను, మేధావులను కోరుతున్నాను. ఇప్పటికే రాజ్యాంగ వ్యవస్థలను, పాలనా వ్యవస్థలను అన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఒక నిరంకుశ పాలన ఈ దేశంలో కొనసాగుతున్నది. దానికి నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఆ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మూడోసారి మళ్ళీ కావాలని ప్రచారంలో పెడుతున్నారు. బీజేపీ దూకుడును అడ్డుకోవాలి అంటే, నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు అంతం పలకాలి అంటే అది ఒక్క సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే నిన్న జరిగిన సంఘటనను నేను తీవ్రంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా మేమందరం కూడా ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు అలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ చౌరస్తాలో, ఆ ఇరుకు చౌరస్తాలో ఒక రోడ్ షో పెట్టారు. ఆ రోడ్ షోకు ఒక 6-7 మంది, 8,000 మంది వచ్చినట్టున్నారు. జిల్లా వ్యాప్తంగా తరలించారు అన్ని నియోజకవర్గాల నుంచి. దానికే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి మోసగాడు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్. అసలు మోసగాడు కేసీఆర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నడపవలసిన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి ఎవరికి ఏ రకమైన భాగస్వామ్యం లేకుండా ఒంటెత్తు పోకడులతో తెలంగాణను ఆగం పట్టించింది కేసీఆర్. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసింది కేసీఆర్. ఏ ముఖం పెట్టుకొని వరంగల్కి వచ్చావును? మా కాకతీయులు మాకిచ్చిన వారసత్వ సంపదను ముక్కలు ముక్కలు చేసినావు. మేము గొప్పగా కాకతీయుల వారసులమని చెప్పుకునేది, మేము గొప్పగా మాది ఓరుగల్లు అని చెప్పుకునేది, పోరుగల్లు అని చెప్పుకునేది. ఇవాళ ఏ జిల్లా అని చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
నేను పుట్టింది ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో, చదువుకున్నది హన్మకొండ జిల్లాలో, ఉద్యోగం చేసింది జనగామ జిల్లాలో. ఇప్పుడు నేను ఏ జిల్లా అని చెప్పుకోవాలో నాకే అర్థమవుతలేదు. నా నియోజకవర్గం ఇప్పుడున్నది జనగామ జిల్లాలో. ఈ దుస్థితికి కారణం ఎవరు అడిగారని వరంగల్ జిల్లాను మీరు 6 ముక్కలు చేశారు. ఇవాళ దయనీయమైన పరిస్థితిలో జిల్లాను ఆగం చేసింది మీరు. అన్ని రకాలైన అవినీతికి కారకులు మీరు. 3 నెలల్లో ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్, 3 నెలల్లో అద్భుతం జరగబోతున్నది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఒక్క లోకసభ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు. 3 నెలల తర్వాత బీఆర్ఎస్ మూతబడబోతున్నది. అదే అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరికి మెదక్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతము 20% పడిపోయింది బీఆర్ఎస్కి. బీజేపీది 25 నుంచి 30% వస్తే బీఆర్ఎస్ది 30% నుంచి 20% పడిపోయింది. 2వ స్థానం కొరకు కొట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఇక మేము మొన్నటి వరకు అనుకున్నాం బీజేపీ బీఆర్ఎస్ 2వ స్థానం కొరకు రాష్ట్రంలో కొట్లాడుకుంటారేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. 2వ స్థానానికి బీజేపీ వచ్చింది. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. బీఆర్ఎస్ చాలా చోట్లలో 3వ స్థానం, కొన్ని చోట్లలో డిపాజిట్ కూడా వస్తుందో రాదో అనుమానంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు 3 నెలల అద్భుతం జరగబోతున్నది. మీ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. నాపైన విమర్శలు చేయడం మానుకొని, వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఏం చేశారో చెప్పండి. నిన్న కవిత గారి పైన బీజేపీ వాళ్ళు కావాలని కేసు పెట్టారని చెప్తున్నాడు. ఏం దేశంలో ఒక కవితనే ఉన్నదా? ఇంకెవరు లేరా? కవిత మీదనే ఎందుకు కేసు పెట్టవలసి వచ్చింది? పెట్టారు. నిజంగా మీరు నిర్దోషులైతే, నిజంగా మీకు వ్యతిరేకంగా ఏ రకమైన ఎవిడెన్స్ లేకపోతే ఇన్ని రోజులుగా కోర్టులు మీకు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదు? ఖచ్చితమైన సమాచారము లిక్కర్ స్కామ్లో కవితకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆమెను అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు. నీ బిడ్డ ఒక లిక్కర్ స్కామ్లో ఉన్నది, సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇంకా బింకాలు మాట్లాడడం కాదు. ఒక ఆడపిల్ల అయి ఉండి లిక్కర్ స్కామ్లో ఉన్నది. ఆడపిల్లలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. కానీ జనరల్గా కొంచెము లిక్కర్ వ్యాపారానికి దూరంగా ఉంటారు, వద్దనుకుంటారు. లిక్కర్ వ్యాపారం చేసిన సంతోషమే, లిక్కర్ వ్యాపారం చేసిన సక్రమమైన వ్యాపారం చేసిన సంతోషమే. కానీ దానికి అనేక రకాలైన గూడు పుట్టాలని చేసి అక్రమంగా ఏ రకంగా వసూలు చేయాలనో వాళ్ళకు ఈమె మార్గదర్శకం చేసి వీరి సలహాల మేరకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా పాలసీ తయారు చేసి ఆగమయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే కవిత వలన కేజ్రీవాల్ ఆగమైపోయాడు. కవిత వలన కేజ్రీవాల్ కూడా జైలుకు పోయాడు. నీ బిడ్డ పుణ్యమే కదా ఈ గొప్పలు చెప్పవు. కడియం చేరి మోసగాడంటావు. సిగ్గుండాలే, బుద్ధి ఉండాలి మాట్లాడాలంటే. ఏం మోసం చేసినా చెప్పు, ఎక్కడ మోసం చేసినా, ఎవరిని మోసం చేసినా. నాకు ఇష్టం లేక పార్టీ మారిన. పార్టీ మారిన వాళ్ళలో దేశంలో నేను మొదటి వాడిని కాదు, పార్టీ మారిన వాళ్ళలో నేను చివరి వాడిని కూడా కాదు. కాబట్టి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ కుట్ర ఏంటి అంటే, వరంగల్ పార్లమెంట్లో ఎవరికి పరిచయం లేని
వరంగల్ పార్లమెంట్కి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఈడ బీజేపీ, పరోక్షంగా బీజేపీ గెలవాలండి. బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేకపోతే మీరు సుధీర్ కుమార్ని ఎందుకు క్యాండిడేట్గా పెడతారు? మేము అనుకున్నాం ఇక మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి, ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు ఆయన. పాపం అమాయకుడు, డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, డప్పులు కొడతాడు, తోడలు కొడతాడు. అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయవచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఆయన పర్వాలేదు, కానీ కనీసం రాజయ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొంత బాగుండేది. రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుంది. రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోగా బీఆర్ఎస్ టికెట్ ఫైనలైజ్ చేసే రోజున ఫామ్ హౌస్ కూడా రానియలేదు. నీ మొక్కలు చూపించొద్దు నాకు అని చెప్పి టికెట్ డిక్లేర్ అయిన తర్వాత వేరే వాళ్ళు పట్టుకొని పోయి ఈయన ఉండాలి, ఈయన ఉంటే కడియం శ్రీయర్కి వ్యతిరేకంగా బాగా మాట్లాడతాడు, మనకు ఉపయోగపడతాడని చెప్పి కొంతమంది తీసుకొని పోతే ఈయన కూడా పోయి బతిలాడి ఆ పార్టీలో చేర్చుకున్నావు బాగానే. కానీ నువ్వు రాజయ్య గారి మీద ప్రేమ ఉంటే, రాజయ్య గారికి గతంలో అన్యాయం జరిగింది అని మీరు అనుకుంటే రాజయ్య గారికి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇదంతా మోసపెత్తుగడ. ఆయనకు మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ అంటాడు. అది నేను స్వయంగా అనేక సందర్భాల్లో చూశాను. ఎదురుగా నీ అంత గొప్పవాడు లేడని మాట్లాడతాడు, కానీ వీడు విధవాని మనం బయటకు వెళ్ళగానే మాట్లాడుతాడు. తెలంగాణను అన్ని రకాలుగా ఆగం చేసి వరంగల్ను ప్రత్యేకంగా ముక్కచెక్కలు చేసి ఇవాళ ఏదో సానుభూతి ప్రకటించడానికి వచ్చాడు. వరంగల్ పట్టణాన్ని ఏం అభివృద్ధి చేశారు మీరు? ఎన్నిసార్లు ముత్తుకున్నా నేను కనీసంగా మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయండి అని చెప్పి 10 సార్లు పోయి బతిలాడినాం. ఎందుకంటే ఒక సిటీకి మాస్టర్ ప్లాన్ అనేది లేకుండా అభివృద్ధి అనేది కష్టం. ప్లాన్డ్ అభివృద్ధి ఉండదు. ఇప్పుడు ముప్పిడిగా అనేక రకాలైన డెవలప్మెంట్స్ వస్తుంటాయి. కాబట్టి మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయమని అడిగినాం. 3 ఏళ్ళు దగ్గర పెట్టుకున్నాడు, ఈరోజు వరకు కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవ్ కాలేదు. అంటే వరంగల్ పైన ఆయనకున్న ప్రేమ ఏంటి? ఒక ఓఆర్ఆర్ లేదు, మొత్తుకొని సచ్చినాం. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రతిపాదన లేవు, మొత్తుకొని సచ్చినాం. ఏనాడు పట్టించుకో. ఎందుకో కానీ వరంగల్ పైన ఆయనకు ఒక రకమైన కోపం. ఎందుకో కానీ వరంగల్ అంటే ఆయనకు ఒక రకమైన వ్యతిరేకత. ఎందుకంటే వరంగల్ గడ్డ మీద ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన అభిప్రాయం. వరంగల్ గడ్డ మీద పోరాటాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉద్యమాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన భయం. అందుకనే వీళ్ళ నోర్లు మూయాలి అంటే ముక్కలు చేయాలి అని మన జిల్లాను ఆగం చేసిన వ్యక్తి ఆయన. మన జిల్లా మీద ఏనాడు ఆయనకు ప్రేమ లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ యొక్క పరిపాలనను మనం కళ్ళారా చూసాం. మంత్రికి గౌరవం లేదు, ఒక ఎంపీకి గౌరవం లేదు, ఒక ఎమ్మెల్యే గౌరవం లేదు, ఒక కార్యకర్త గౌరవం లేదు, ఒక ఉద్యమకారుని గౌరవం లేదు. ఎవరిని కలిసేది లేదు, ఎవరితో ఒక్క నిమిషం మాట్లాడేది లేదు. పార్టీకి నిర్మాణం లేదు, సంస్థాగత విషయాలపైన శ్రద్ధ లేదు. ఇలాంటి పార్టీని నడుపుతూ, ప్రభుత్వాన్ని నడుపుతూ మొత్తం రాజకీయ వ్యవస్థను తెలంగాణలో నాశనం చేసి పెట్టేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి చెప్పుకొస్తే, ఫోన్ ట్యాపింగ్లో మొన్న ఏదో టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నాకేం సంబంధమో అని. నీకు సంబంధం లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అయిందా? నువ్వు చెప్పకుండానే ఇతరుల ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేశారా? పాపం ఒక సామాజిక వర్గానికి చెందిన
పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా గంప గుత్తగా బలి చేసి అయిపోయారు. ఈయన చెప్తే వాళ్ళందరూ విన్నారు, కానీ వాళ్ళ ప్రొటెక్షన్ మాత్రం ఈయన పోవడం లేదు. ఈ రకంగా నమ్మించి పని చేయించుకొని మోసం చేసే వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన నిజస్వరూపం చాలామందికి తెలియదు. హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాలు కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయండి? తీర్మానం మళ్ళా చెప్తాడు కదా ఎవిడెన్స్తో సహా. ఏబీ అని ఆంధ్రజ్యోతిలో కూడా వస్తుంది కదా ఎవిడెన్స్తో సహా. 1000 ఎకరాల భూములు మీ పూర్వీకుల నుంచి వచ్చినాయా? ఈ 10 సంవత్సరాల్లోనే కదా మీ పేరు మీద బినామీల పేర్ల మీద 1000 ఎకరాల భూములు కొన్నారు. అరుణ్ రమేష్ గారికి వరంగల్ చుట్టూ 100 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఏం చేస్తే 100 ఎకరాల భూములు కొనొచ్చండి? ఎట్లయితే 100 ఎకరాల భూములు కొనొచ్చు ఆయన అఫిడవిట్లో పెట్టాడు. అఫీషియల్ అఫిడవిట్లోనే ఆయన భూముల వివరాలను పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాయండి 100 ఎకరాలు? ఎక్కడికక్కడ భూ కబ్జాలకు పాల్పడడం వలనే ఇది సాధ్యమైంది. అమాయకులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను లొంగ తీసుకొని అన్నీ వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేసుకున్నారు, వెంచర్స్ చేశారు. ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టదు, ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ద్వారానే వరంగల్ అభివృద్ధి సాధ్యమవుతుంది. 24వ తారీఖున కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా జిల్లా అభివృద్ధి పైన ఒక చక్కటి ప్రణాళికను మన ముందు పెట్టాడు. అదే అమలు పరచడానికి మేమంతా ప్రయత్నం చేస్తాం. అందుకే జిల్లా ప్రజలను కోరుతున్నాను, కాంగ్రెస్ పార్టీని బలపరచండి, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. బీజేపీ ద్వారా రేపు సమాజానికి జరిగిపోయే ప్రమాదాన్ని కనిపెట్టండి. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసి మన బ్రతుకులను ఆగం చేసే బీజేపీ దుశ్చర్యలను కనిపెట్టండి. రక్షణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.